సో మా మేడం అయితే నాకు కొన్ని సామాన్లు ఇచ్చింది. అవి ఎందుకు ఇచ్చింది, ఏం కథ, ఏమేమి ఇచ్చిందో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చూపిస్తా. మన ఇండియా బియ్యం బాస్మతి. సో బ్యాగ్ ఇచ్చినారు. ఫోన్ వస్తుంది, ఏం చేయలేము, మధ్య మధ్యలో ఫోన్ అయితే వస్తుంది. ల్యాండ్ ఫోన్ కాబట్టి కొద్దిగా అక్కడ ఉంటుంది అనమాట. ఇవి నేను సామాన్యంగా తినను, ఎట్లా చేసుకోవాలో కూడా తెలీదు. మీకు ఎవరికైనా తెలిసింటే ఒకసారి కామెంట్ చేయండి. అప్పట్లో ముక్కులో పెట్టుకుంటున్నాడు, ఆ వాసన అయితే వస్తుంది. ఇది బాగుంటుంది అయితే గవ్వ. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుందని అంటూ ఉంటారు పెద్దల్లో. వీజా తీసిన వాళ్ళకి కూడా తెలీదు. మొత్తం ఆన్లైన్ కాంట్రాక్ట్ అనమాట. వీళ్ళు ఫోన్లోనే నాకు పలానా డ్రైవర్ కావాలని చెప్పి కంపెనీకి మాట్లాడుకున్నారు, నన్ను అయితే పిలిపించుకున్నారు. సో ఇంకా ఒక నెల రోజులు మనకి డ్యూటీలు కూడా తక్కువ ఉంటాయి, వాళ్ళు వాడతారు నన్ను ఖచ్చితంగా. ఇలాంటి వాళ్ళు దొరకడము నా అదృష్టము. మనము అంటే వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు అరే ఈడేం తింటాడు, ఏం ఎట్లయినా పోనీలే అని అనుకునే వాళ్ళు ఉంటారు చాలా వరకు. కానీ మా మేడం ప్రతి ఒక్కటి అడుగుతుంది, నీకు తినేదానికి వంట చేసుకునేదానికి వస్తుందా, సామాన్లు ఏమేం కావాలో. వాళ్ళు పోత మనల్ని గుర్తు పెట్టుకున్నారంటే అది చాలు. వాళ్ళు ఇచ్చింది ఏదైనా సరే, అది చిన్నదైనా పెద్దదైనా మనల్ని గుర్తు పెట్టుకొని ఇచ్చారు కాబట్టి సో హ్యాపీ అనమాట. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మా మేడం అయితే నాకు కొన్ని సామాన్లు ఇచ్చింది. అవి ఎందుకు ఇచ్చింది, ఏం కథ, ఏమేమి ఇచ్చిందో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చూపిస్తా. అలాగే మీరు కూడా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఫ్యామిలీలో జరిపోండి. సౌదీలో బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి, అంటే నా జర్నీ వస్తూ ఉంటుంది. సో మా మేడం ఇచ్చిన సామాన్లు ఏముండాయో చూపిస్తా చూడండి. ఇవన్నీ కూడా మా మేడం అయితే నాకైతే ఇచ్చిందనమాట. చికెను, మటను, ఎర్రగడ్డలు, బియ్యము అన్నీ ఇచ్చింది. ఈ ఎందుకు ఇచ్చింది, ఏమేమి ఇచ్చిందో చూపిస్తా చూడండి. చూసారా ఎన్ని సామాన్లు ఇచ్చినారో. సో ఇవన్నీ కూడా ఎందుకు ఇచ్చినారంటే మా మేడం వాళ్ళు అయితే వేరే దేశానికి అయితే పోతున్నారు. వాళ్ళు ఒక నెల రోజులు రారు. సో మా ఇంట్లో పని మనిషిని కూడా తీసుకోబోతున్నారు. అందుకే వంట చేసేదానికి ఉండదు కాబట్టి నాకైతే సామాన్లు అయితే ఇచ్చినారు. ఇంకా ఇవి అయిపోయిన తర్వాత ఇంట్లో ఉంటారు వేరే వాళ్ళు, సో వాళ్ళని అడిగితే ఇస్తా అని చెప్పినారు. ప్రస్తుతానికి పని మనిషి ఉన్నది కాబట్టి నాకైతే వంట చేసుకోవడానికి కొన్ని సామాన్లు అయితే ఇచ్చినారు. చూపిస్తా చూడండి. ఏమో మన ఇండియా బియ్యం బాస్మతి. సో బ్యాగ్ ఇచ్చినారు. ఫోన్ వస్తుంది, ఏం చేయలేము, మధ్య మధ్యలో ఫోన్ అయితే వస్తుంది. ల్యాండ్ ఫోన్ కాబట్టి కొద్దిగా అక్కడ ఉంటుంది అనమాట. అది ఆటోమేటిక్గా వాళ్ళు ఫోన్ చేసినప్పుడల్లా మోగుతుంటుంది. సో బియ్యం అయితే బాస్మతి అనమాట. ఇన్ని అయితే ఉన్నాయి, చూసినారు కదా. ఇవి మొత్తం మన ఇండియా బియ్యము బాస్మతి. సో నేను అడుగుతూ ఉంటా ఈ బియ్యం నాకు, ఈ అన్నం అని. కానీ ఈ అన్నం చేసుకోరు వాళ్ళు, బుడ్డ బియ్యం అయితే చేసుకుంటారు. సో పొత్త నాకైతే మనకి ఇండియా బియ్యము ఒక బ్యాగ్ అయితే ఇచ్చినారు. సో ఈ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎట్లా అంటే ఒక నెల రోజులు ఏమో పోతున్నారు వాళ్ళు. ఈ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఇచ్చేదానికి లోపల వాళ్ళు ఉండరు. సో వాళ్ళని అడగమన్నారు. సో అవి అయితే ఇచ్చినారు. ఇంక ఇది వచ్చేసరికి చపాతీలో పెట్టుకొని తినేది. అంటే ఇది కూడా చికెన్ ఇప్పుడు మనం ఎగ్ రోల్ చేసినాం కదా, అదేవిధంగా ఇది చికెన్ అనమాట. దీన్ని కాల్చుకొని సమూన్లో కానీ చపాతీలో కానీ వేసేసుకొని సాసులు వేసుకొని తినేయచ్చు. ఇది ప్యాకెట్ ఇచ్చినారు. సో ఇదే కాదు, ఇదేమో మటన్ షాప్లో కొట్టించినారు, అప్పుడు నేనే తెచ్చింది ఇది. ఇవన్నీ కూడా ఐసే అనమాట. ఇంక ఇవేమో గుండెకాయలు ఏమో, కానీ గుండెకాయలు ఇవన్నీ చికెన్కి సంబంధించినవి. ఇంక ఇదేమో చికెన్ గడ్డ, ఒక కోడి. ఇది వచ్చి 19 రియాలు ఉంది దీని మీద. ఇవన్నీ కూడా చికెన్కి సంబంధించినవి, చికెను, మటను. ఇంకా కూరగాయలు వచ్చేసరికి ఇవి ఇచ్చినారు. ఏంది ఏమంటారు, కీరకాయలు, ఏమో క్యారెట్, సలాడ్కి ఇవి కొన్ని ఇచ్చినారు. ఇంకా దీంతోపాటు ఈ పక్క టమాటాలు ఇచ్చినాయి. ఎన్ని ఉన్నాయి, 6 టమాటాలు అయితే ఉన్నాయి. ఒక్కో టమాటో ఒక రోజు చేసుకుని 6 రోజులకి అయిపోతాయి. ఇంక ఏమో పచ్చిమిరపకాయలు. అయితే మనకి నేను కారం తింటాను వాళ్ళకి తెలుసు. సో అందుకే నాకైతే పచ్చిమిరపకాయలు అయితే ఇచ్చినారు. ఇంక ఇదేమో క్యారెట్, ఇది కూర చేసుకునేదానికే, సలాడ్కి పనికిరాదు. ఇదేమో ప్యాకెట్ ఇచ్చినారు, కానీ నేను ఇవైతే తినను, ఇచ్చినారు. ఇంక ఈ పచ్చిమిరపకాయలు పాత ఏమో కవర్లో కట్టించినారు, అవి ఫ్రెష్, ఇవి పాత ఏమిటున్నాయి. 2 రకాల పచ్చిమిరపకాయలు, ఈ టమాటాలు, క్యారెట్ ఇవి ఇచ్చినారు. ఇంకా గుడ్లు అయితే ఒక ట్రే అయితే తీర్చేసినారు. రోజుకు 2 తిన్నా కూడా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 రోజులు. 15 రోజులకి అయితే ఖతం అయిపోతాయి. మళ్ళీ కావాలంటే ఇంకా మనం డబ్బులు పెట్టి తెచ్చుకోవాలా, లేదంటే మేడం రేపు పోతారు, మళ్ళీ ఫోన్ వచ్చాను. ఏం చేయలేము, వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటే మనం లేచిపోతూ ఉండాలా.
సో చూసారు కదా, గుడ్లు 15 రోజులకి అయితే అయిపోతాయి. మళ్ళీ కావాలంటే వాళ్ళని అడిగితే ఏమన్నా ఇవ్వచ్చు, లేదంటే నాకు వాళ్ళు రేపు పోతానని చెప్పినారు. సో పోయేటప్పుడు ఏమన్నా డబ్బులు ఇస్తే నేను మళ్ళీ అయినా కొనుక్కుంటా. ఇంకా 2 రకాల మ్యాగీలు అయితే ఇచ్చినారు. సో ఈ మ్యాగీలు, ఇంకా దీంతోపాటు మక్రూని అయితే ఇచ్చినారు. ఇది కొన్ని వాడినట్టున్నారు, ఇదైతే ఇచ్చినారు మక్రూని. ఇంకా ఇదేమో పాల, ఇది డేట్ ఎట్లా ఉందో, డేట్ ఉందో లేదో చూద్దాము. 25/12 నెల వరకు అయితే ఉంది. ఒక పాల డబ్బా కూడా ఇచ్చినారు. ఇంక ఇదేమో టీ పొడి, లిప్టిన్ అనమాట. ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తా. ఇవి లిప్టిన్. ఇక్కడంతా డికాషన్ తాగుతారు ఎక్కువ, కానీ మా ఇంట్లో టీ పాలతో తాగుతారు. కానీ నాకు ఫస్ట్ టైం ఇచ్చారు. మామూలుగా పాలు అయితే ఇయ్యరు. ఫస్ట్ అంటే పోతున్నారు కాబట్టి ఇచ్చినారు, మిగిలినాయి కాబట్టి, మళ్ళీ చెడిపోతాయి కాబట్టి. ఇంక ఏమో బిస్కెట్లు మొన్న తీసుకుంది మా మేడం, నా ముందరే తీసుకుంది. ఇది ఒక్కొక్కటి వచ్చి 18 రియాలు పడింది. ఇది 18 రియాలు, ఇది 18 రియాలే. పెద్దగా తినను కూడా తినలా వాళ్ళు. ఇంకా వీటికి డేట్ వచ్చేసరికి 10వ నెల వరకు అయితే ఉన్నాయి. 2 సేమ్ అంతే, 10వ నెల వరకు అయితే ఉన్నాయి. ఇంక 2 బిస్కెట్లు అయితే ఇచ్చినారు. దీంట్లో ఒకటి జీలకర్రది, ఇంకొకటి నల్ల నూగులు. చూస్తున్నారా, నల్ల నూగులు, జీలకర్ర. ఇంక ఇదేమో సర్ఫ్, పెరుగు అనుకున్నారు. నా గుడలు ఉతుక్కునేదానికి సర్ఫ్ అయితే ఇచ్చినారు. ఫుల్గా ఇచ్చారు చూడండి, సర్ఫ్ అనమాట. ఇంక ఇదేమో చేప, తూనా అనమాట. ఇది దీని లోపల ఆల్రెడీ చేపని ముళ్ళు లేకుండా తొనకలు చేసి లోపల నూనెలో వేసి ఉంటారు. ఇంకా దీని డేట్ ఓఎంఆ 2027 వరకు ఉన్నాయి. ఇవి నేను సామాన్యంగా తినను, ఎట్ట చేసుకోవాలో కూడా తెలీదు. మీకు ఎవరికైనా తెలిసింటే ఒకసారి కామెంట్ చేయండి, నేనైతే చేసుకుంటా. ఇవైతే 3 డబ్బాలు అయితే ఇచ్చినారు. ఇంక ఇది పూల్, నాకు చాలా ఇష్టము. కుబూసుల్లో తింటారనమాట. ఇక్కడ ఏదో అంటారంట, పూల్ అంటారంట దీన్ని, ఏమో మనకు తెలీదు. ఇవి అయితే 2 ఉన్నాయి. ఇది ఒకటి చేసినారంటే నాకు పొద్దున, రాత్రి చేసుకుంటే రాత్రికి పొద్దునకి అయితే వస్తుంది. 2 అయితే ఉన్నాయి. ఇంక మనం కారం ఎక్కువ తింటాం కాబట్టి 2 డక్కూసులు అయితే ఇచ్చారు. ఇది వచ్చేసరికి 4 రియాలు అయితే ఉంది. ఇంకా 2 డక్కూస్ అయితే ఇచ్చినారు అన్నంలో వేసుకొని తినేదానికి. ఇంకా దీంట్లో నా ఎర్రగడ్డలు ఆల్రెడీ ఉన్నాయి, నేను మళ్ళీ దీంట్లో వేసేసిన. దీంట్లో మనకు తెల్లగడ్డలు, దాంతోపాటు ఒక 4 ఉల్లగడ్డలు, 5 ఉల్లగడ్డలు, ఇంకా ఎర్రగడ్డలు అయితే పెద్ద పెద్దవి కానీ సుమారుగా ఇచ్చినారు. ఒక 5-6 గడ్డల దాకా అయితే ఉన్నాయి. సో ఇవన్నమాట. ఇంకా దాంతోపాటు నేనైతే ఎక్కువ గవ్వ తాగుతా. సో అందుకే గవ్వ అయితే టర్కీ అనమాట. ఇది టర్కీ గవ్వ. స్మెల్ అయితే బాగా ఉంటుంది. నెక్స్ట్ అది మనము అప్పట్లో ముక్కులో పెట్టుకుంటున్నాడు, ఆ వాసన అయితే వస్తుంది. ఇది బాగుంటుంది అయితే గవ్వ. సో ఇవన్నమాట. ఇంకా నెల రోజుల దాకా మా మేడం వాళ్ళు ఉండరు కాబట్టి నాకు ఇచ్చిన సామాన్లు చికెను, మటను, అలాగే బియ్యము, కూరగాయలు, ఇవన్నీ కూడా ఇచ్చినారు. ఇంకా నేను అప్పుడప్పుడు చపాతీలు, కుబూసులు ఇవన్నీ కూడా నేను తెచ్చుకుంటా ఉంటా. సో ప్రస్తుతానికి అయితే మా మేడం అయితే సాబరు పోతా ఇవైతే ఇచ్చింది. సో నిజంగా మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుందని అంటూ ఉంటారు పెద్దోళ్ళు. నేను మంచి చేస్తున్నా కాబట్టి నాకు మంచి జరుగుతుంది. నేను ఎక్కడికి వచ్చినా కూడా నాకు మంచి వాళ్ళే దొరుకుతున్నారు. ఈ ఇల్లు ఎట్టాడదో కూడా వీజా తీసిన వాళ్ళకి కూడా తెలీదు. మొత్తం ఆన్లైన్ కాంట్రాక్ట్ అనమాట. వీళ్ళు ఫోన్లోనే నాకు పలానా డ్రైవర్ కావాలని చెప్పి కంపెనీకి మాట్లాడుకున్నారు, నన్ను అయితే పిలిపించుకున్నారు. అంటే జావేద్ నా కాపీలు అయితే అక్కడ ఇచ్చిన్నాడు అనమాట ఆఫీస్లో. సో పలానా కాపీలు ఉన్నాయి, తీసుకుంటారా ఇండియా అబ్బాయి అని చెప్పి వీళ్ళతో మాట్లాడుకున్నారు. సో నేను ధైర్యం చేసి వచ్చేసిన. ఎవరికి తెలియదు ఇల్లు ఎట్టాడదనేది. ఇంతకుముందు యూపీ డ్రైవర్ అయితే ఉన్నాడు. సో తెలియకంటే కూడా వచ్చిన, మనం మంచోళ్ళం కాబట్టి అన్నీ కూడా మంచిగా జరుగుతున్నాయి. సో మొత్తానికి మన మంచితనం పక్కన పెట్టేస్తే మా మేడం పోతా ఇవన్నీ అయితే ఇచ్చింది. సో ఇంకా ఒక నెల రోజులు మనకి డ్యూటీలు కూడా తక్కువ ఉంటాయి. అంటే ఆల్రెడీ వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వాడతారు నన్ను ఖచ్చితంగా. మా మేడం పొద్దున్నే అయితే వాడుతుంది. మా మేడం ఉన్నది ఒక నెల రోజులు. సో పొద్దున, మధ్యాహ్నం, రాత్రి 3 పూట్ల మనమే వంట చేసుకోవాలా. చూశారు కదా, ఇలాంటి వాళ్ళు దొరకడము నా అదృష్టము. మనము అంటే వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు అరే ఈడేం తింటాడు, ఏం ఎట్లయినా పోనీలే అని అనుకునే వాళ్ళు ఉంటారు చాలా వరకు. కానీ మా మేడం ప్రతి ఒక్కటి అడుగుతుంది, నీకు తినేదానికి, వంట చేసుకునేదానికి వస్తుందా, సామాన్లు ఏమేం కావాలో ఆమెకు చెప్పేసి పని మనిషికి నీకు ఇస్తుంది. ఒకవేళ అయిపోతే పక్కన వేరే వాళ్ళు, అంటే వీళ్ళిద్దరు అక్క చెల్లెలు కలిసి ఉంటారు అనమాట. ఇల్లులు పక్కనే ఉన్నాయి. వాళ్ళు వాళ్ళు ఈడే ఉంటారు. వాళ్ళ దగ్గర ఏదైనా కావాలంటే తీసుకో అని కూడా చెప్పింది మా మేడము. సో చాలా హ్యాపీ అనమాట. వాళ్ళు పోతే మనల్ని గుర్తుపెట్టుకున్నారంటే అది చాలు. వాళ్ళు ఇచ్చింది ఏదైనా సరే, అది చిన్నదైనా పెద్దదైనా మనల్ని గుర్తుపెట్టుకొని ఇచ్చారు కాబట్టి
సో హ్యాపీ అనమాట. సో చూశారు కదా, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో అయితే జరిపోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.